ఈ నెలాఖరుకల్లా వెలుగొండ ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తరలిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. అందుకు తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైన చెక్ మెమోను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి వెలుగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. నీటి మళ్లింపులకు కావలసిన టన్నెల్స్ పనులు దాదాపు పూర్తయ్యాయని, మిగిలిన వాటిని మరో 10 రోజుల్లో పూర్తవుతాయని పేర్కొన్నారు. వెలుగొండ నిర్వాసితులైన మరో 2863 కుటుంబాలకు ఈ వారంలో 353 కోట్లు చెల్లిస్తున్నామన్నారు. వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితుల జిల్లాకు 3 దశాబ్దాల కళ, ఆ కళను నెరవేర్చాలనే ఉద్దేశంతో 2026 ఆగస్టు కల్లా పూర్తి చేయాలని ఆ రోజు 2024లో చెప్పినటువంటి మాటకు అక్షర సత్యంగా వాస్తవ రూపం దాల్చి ఆ వెలుగొండకు ఆ కృష్ణా జలాలను తీసుకొచ్చేటువంటి విధంగా ఈ నెలలోనే ప్రారంభించేటువంటి విధంగా ఆ పనుల మీద ఈరోజు అధికారులు, ఏజెన్సీలతో కూడా సుదీర్ఘమైనటువంటి సమీక్ష చేయడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, కృష్ణా జలాలు టన్నెలకు వచ్చేటువంటి అప్రోచ్ ఛానల్ కూడా క్లియర్ చేయడం జరిగింది. ముఖ్యంగా టీబీఎం మిషన్ 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పాలనలో కనీసం అంగుళం కూడా బయటికి తీయలా, ఒక చుక్క నీరు పోయేటువంటి పరిస్థితి లేదు. అయినా సరే జాతికి అంకితం అంటే ఆ రోజు మోసం దగ. ఈ రోజు ఆ టీబీఎం అవాంతరాల అడ్డంకులన్నిటి కూడా తొలగించి 70% వరకు క్లియర్ చేసాం. ఈ నెలాఖరు లోపల నల్లమల సాగర్కి నీళ్లు తీసుకొస్తున్నాం కాబట్టి ఆ నీళ్లు తీసుకురావాలంటే ఆ నిర్వాసితులకు న్యాయం చేయాలి కాబట్టి మిగిలిన బ్యాలెన్స్ 4761 కుటుంబాలకి 600 కోట్ల రూపాయలు 2 విడతలుగా, రెండో విడత 300 కోట్ల రూపాయలు ఈ వారంలోనే, మూడో విడతగా ఇంకొక 300 కోట్ల రూపాయలు ఈ 3-4 వారాల్లోపు ఇచ్చి ఆ నిర్వాసితులకు కూడా 900 కోట్ల రూపాయలు కూడా అందించాలి అని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కూడా ఆచరణలోకి తీసుకొస్తున్నామని తెలియజేసుకుంటూ